సేవకులకు పెద్ద పరీక్ష. వరుస పెట్టి దేవుడు అద్భుత కార్యాలు చేస్తుంటే వెంటనే వచ్చిన తర్వాత బ్రదర్ మీరు చేయండి మాకు ఖచ్చితంగా అవుతుంది అంటారు. వాళ్ళకి విశ్వాసం లేకుండా వాళ్ళు ఓడిపోతే నెక్స్ట్ ఎవరి మీద వేస్తారు కంక్లూజన్? వాళ్ళ మీద వేసుకోరు. ఆ సేవకుడు ప్రాణం చేశాడు, సట్టర్ ఫ్లాప్ అయినా నాది. నువ్వు ఎగ్జామ్ చదవవు, మేము వచ్చి ప్రాణం చేయాలి నీకు, అవునా కదా? మళ్ళీ ఏంది, అరే బ్రదర్ ఆశర్ బ్రదర్ ప్రాణం చేస్తే స్టేట్ ర్యాంక్ వచ్చిందంట ఆమెకి. ఎవరు ఇన్స్పిరేషన్ టెస్ట్ అని ఉంటుంది ఒకటి. నువ్వు మాత్రం అసలు బుక్ ఏముంటావు సౌల్లాగా. అన్నయ్య ప్రేయర్ చేయండి అన్నయ్య, చేస్తాం అన్న, ఉపవాసం ఉండే ప్రాణం చేస్తాం. అది కూడా నువ్వు చదివేదే లేదు, పట్టేదే లేదు, రిజల్ట్స్ వచ్చాయి, ఫెయిల్. వెంటనే ఫస్ట్ గుర్తొచ్చేవచ్చు. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది, అంత అవుతుంది, అంత ఫీల్ అయిపోవాలి కదా. దేవా నాయన ఎందుకు చేసావు నాయన, ఆ బిడ్డకి ఎందుకు బ్రోవా ఫస్ట్ మార్క్ ఇచ్చావు, ఈ బిడ్డకి ఎందుకు ఫెయిల్ పోయేయడం వల్ల మేము. గెలుపోవటంలో మనవైతే అప్పుడు ఫీల్ అవుతా. వరం ఎవరిది? దేవుంది. అభిషేకించింది ఎవరు? దేవుంది. ఫెయిల్ అయినా పాస్ అయినా గ్లోరీ ఎవరికి? దేవునికి. నాకెందుకు? పొంగేది లేదు, అటు కృంగేది లేదు, అంత మహిమ దేవునికే. ఓటమి వస్తే కూడా దేవునికే.